ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, చీకటి నుంచి వెలుగులోకి ఎవరైతే వస్తారో వారి కొరకు 2 మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎఫెసీయుల 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే, చెప్పే ముందు ఒక మాట మీకు, ఈ మాట చదివే ముందు ఒక మాట మీతో. ఎవరైతే లోకంలో స్నేహం చేసి దుష్టుడితో చెడిపోయి భయంకరమైన పాపంతో ఉన్నవారిని దేవుడు తన 2 చేతులు చాపి పిలిచి బాప్టిజం ఇచ్చి రక్షణ ఇచ్చి మంచిగా బ్రతకండి అని బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు బట్టి వారు తెలుసుకొని రక్షణ తీసుకొని యేసు మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా చీకట్లోంచి వెలుగులోకి వచ్చారని అర్థం. చీకటి అంటే మరణానికి దగ్గర ఉన్నారని అర్థం. ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చినప్పుడు దేవుడు సత్యాన్ని తెలుసుకొని దేవుడు మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా మరణాన్ని తప్పిస్తూ తన మార్గంలో నడిపిస్తూ కుడిపక్కనే ఉండి ధైర్యపరుస్తూ ఉంటాడు. వారితో అన్న మాట ఏంటంటే, దేవుడు బిడ్డలుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి ఈ మాట ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. 2 రిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. చీకట్లోంచి ఎప్పుడైతే నీవు వచ్చావో మరలా ఆ చీకట్లోకి వెళ్ళకూడదు. చీకటిని తొలగించి వెలుగులోకి రప్పించిన దేవుడు ఏమంటున్నాడంటే, ఎఫెసీయుల 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే దేవుని కృపలో వెలుగుతో నింపబడ్డారని అర్థం. మీ జీవితంలో చీకటి అనే పాపం ఉండదు. అలాగే 9వ వచనం, ఎఫెసీయుల 5:9వ వచనంలో, వెలుగు ఫలము సమస్తము విధములైన మంచితనం. చూడండి మరొకసారి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. ఈ వెలుగులో ఉన్నవాడు జీవితములు ఎలా ఉండాలంటే మంచితనముతో నింపబడాలంట. ఎవరికి చెడు చేయకూడదు. నీతి అంటే అన్యాయం ఎవరికి చేయకూడదు, నీతిమంతుడిగా ఉండాలి. అలాగే సత్యమును వాటిలో కనబడుతుంది. అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎంతోమందికి దేవుడు మార్గం చూపించే వ్యక్తిగా ఉండాలని దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. అది మీకు వినిపిస్తాను. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు దేవుడు మార్గాన్ని, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే చీకట్లో ఉన్నాడో ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ఆ చీకట్లో బ్రతుకుని ప్రపంచానికి చెప్పాలి, నేను ఒకనొకప్పుడు ఈ చీకట్లో ఉన్నాను, సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నన్ను వెలుగులోకి నడిపించి నా బ్రతుకునే మార్చాడు అని తన మార్గాన్ని ప్రతి ఒక్కరికి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవన్, యోహాను సువార్త 14:6 ప్రకారం ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరికి చీకట్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మనం దేవుడు సువార్త ప్రకటిస్తే వారంట నక్షత్రముల వారి నిరంతరము ప్రకాశించెదరు. అనగా ఎప్పుడూ వెలుగుతో నింపబడతారని, దేవుడు మీకు తోడుంటాడని అర్థం. ఈ మాటలు వింటున్న నీవు, చీకట్లో నుంచి బయటకు వచ్చిన నీవు ఎంతమందిని ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించావు, దేవుడి కొరకు బ్రతుకుతున్నావు, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.